ఏలూరులో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సంవత్సరం 9 మంది మృతి చెందారని, దీంతో ఎన్నికల్లో మొత్తం 778 మంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. గతంలో బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా వివాదాలు జరిగే నేపథ్యంలో ఈ ఎన్నికలు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. అడాక్ కమిటీ సభ్యులు నారాయణ రాజు నేతృత్వంలో జరుగుతున్న ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. For the last 28 years has been practicing this electoral court. చాలా సంవత్సరాల తర్వాత ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్ గా జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేయడానికి మరి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం. మరి ఎలక్షన్ ఆఫీసరు మన నారాయణ రాజు గారు, ఆయన కో ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ వన్నయ్య, తర్వాత మిగతా సిబ్బంది కూడా ఎలక్షన్స్ గౌరవంగా నడిపించాలని ఎప్పుడూ లేని పోలీసు బందోబస్తు ఈ సంవత్సరం పెట్టారు. చూసే వాళ్ళందరికీ, ఓటింగ్ లో పాల్గొనే వాళ్ళందరికీ, బార్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. చాలా మంచి వాతావరణంలో సౌరభావంతో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ప్యానల్ సంబంధించి అదే ప్రతిష్టాత్మకంగా కొన్ని సీతారామరావు గారు, అభ్యర్థి విజయ్ కుమార్ గారు అధ్యక్ష పదవి పోటీ పడుతున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, లైబ్రరీ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్, మొత్తం 8 ఒక ముఖం పోటీ జరుగుతుంది. అక్కడ 3వ వాళ్ళు కూడా నామినేషన్ చేశారు. ఏదేమైనా సరే మంచి పరిణామం, శుభదాయకం. ఈ ఎన్నికల్లో మంచి మార్పులు రావచ్చని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎవరి విజయానికి వాళ్ళు కష్టం పనిచేశారు. ఇప్పుడు ఈ రోజు వరకు ఓటర్లని, న్యాయవాదులందరినీ ఓట్ల కోసం ఎన్నికలు నిలబడిన అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించారు. కర్ణాటకలోని